వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. పుష్ప 2 రిలీజ్ రోజున సద్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ కూడా చాలా వైరల్గా అయితే మారింది నేషనల్లోనే. సో దీని గురించి ఒకసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేందుకైతే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది అయితే వెళ్తున్నారు. అయితే అసలు ఎవరెవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఆయన ఎవరెవరు వెళ్ళట్లేదు, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మరావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో చాలామంది మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడానికి వెళ్తున్నారని చెప్పేసి చాలా సమాచారం అయితే వస్తుంది. అసలు ఇంతకు ఎవరెవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, సో కేవలం మరి ఈ టాపిక్ మీద వెళ్తున్నారా, ఇంకేమైనా మాట్లాడడానికి కూడా వెళ్తున్నారా? అంటే ఇక్కడ పరిశ్రమ అంతా ఒక తాటి మీద లేదు. పరిశ్రమలో పెద్ద నిర్మాతలు అనుకునేవాళ్ళు. పెద్ద నిర్మాతలు అంటే పెద్ద పెద్ద కళాకారులతో చిత్రం నిర్మించే వాళ్ళందరూ పెద్ద నిర్మాతల కింద లెక్క. ఈరోజు చిత్రాలు ఏదైనా ఒకటే, కానీ అందుట్లో నటీనటుల యొక్క ఇచ్చే పారితోషికం మీద, వాళ్ళ పెట్టే ఖర్చు మీద అది పెద్ద చిన్న అనేది భావన అనేది వస్తుంది. అలాంటి పెద్ద నటీనటులతోటి చిత్రాలు నిర్మించే వాళ్ళందరికీ కూడా ఈరోజు శరాఘాతంలో తగిలింది. మొన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడింది విధానం ఏంటంటే, భవిష్యత్తులో ఇక్కడ రేట్లు పెంచుకునే అవకాశం కానీ, ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలో ఏర్పాట్లు కానీ లేకుండా చేస్తాను నేను అధికారంలో ఉన్నంత వరకు అని చెప్పని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, అలాగే చనిపోయిన మహిళ గురించి పట్టించుకోరా, పరిశ్రమ పెద్దలకు బాధ్యత లేదా, వాళ్ళని స్పందించరా అని చెప్పని ఆయన అన్న తర్వాత వీళ్ళల్లో కదలిక వచ్చింది. ఆ కదలిక సందర్భంగా ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు కొంతమంది వెళ్ళి కలవటం కూడా జరిగింది. అట్లాగే ఆర్థిక సహాయం కూడా భారీగానే ప్రకటించారు. ఆ జరిగే క్రమంలో అవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకునే ఆలోచనలో చిత్ర పరిశ్రమలు ఇప్పుడు పెద్దలు, రాబోయే చిత్రాలకు సంబంధించినటువంటి కథానాయకులు వాళ్ళు ఈరోజు ఆయన కలవటానికి వెళుతున్నారని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇందులో భాగంగా మరి ఇప్పుడు ఈ ఉదంతానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్, అలాగే అక్కినే నాగార్జున గారు, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్తున్నారు అని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. చూద్దాం అసలు ఎంతమంది వెళ్తారో ఏంటో. వీళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నట్టు, దేనికి అనే భావన కూడా ప్రజల్లో ఉంది ఈరోజు. వీళ్ళు జరిగిన ఉదంతాన్ని గురించి మాట్లాడడానికి వెళ్తున్నారా, లేకపోతే రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న చిత్రాలకు సంబంధించి పుష్పకి, దేవర్కి ఏ విధంగా అయితే అనుమతులు ఇచ్చారో, ధరలు పెంచుకోవడానికి కావచ్చు, అధిక ప్రదర్శనలు చేసుకోవడానికి కావచ్చు, అనుమతులు ఏ విధంగా అయితే ఇచ్చారో మళ్ళీ అలాంటి అనుమతులు అడగటానికే వెళ్తున్నారని అయితే నేను భావిస్తా. ఎందుకంటే వ్యాపారం వాళ్ళది, ప్రజలకు దీనికి సంబంధం లేదు. వినోదం అనేది ఎప్పుడో పోయింది. వినోదపరమైన చిత్రాలు నిర్మించట్లేదు, వ్యాపార ధోరణితోటి చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు తీస్తున్నారు కదా అని మేము చూస్తున్నామని చెప్పి ప్రజలు చెబుతున్నారు. ఇందులో అన్ని చిత్రాలు విజయవంతం కావట్లేదు, అది కూడా గమనించుకోవాల్సిన అంశం. కానీ ఇది ప్రజలకి, ప్రేక్షకులకి భారం అయితే అవుతోంది. దాని గురించి ఎవరు దృష్టి పెట్టుకోవట్ల. ప్రజల యొక్క అభిమానాన్ని, అభిమానుల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క బలహీనతల్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. దానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కాబట్టి, ఒక ధరల్లో వాళ్ళు నిర్ణయిస్తున్నారు కాబట్టి, అభిమానంగా ఉన్నవాళ్ళు మొదట ఈరోజు కనుక సినిమా చూడకపోతే ఏమైపోతుందో అనుకుని భావించేవాళ్ళు వచ్చారు, చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, అది డబ్బులు ఉండాలే వెళ్తారని చెప్పి వితండవాదం కూడా చేస్తున్నారు కొంతమంది. మేము ఈ ధర పెట్టాము, ఇష్టమైన వాళ్ళు చూస్తారు అని చెప్పని వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మాత్రం ఖర్చు పెట్టలేదా అని అడిగే నిర్మాతను కూడా చూస్తున్నాం మనం. కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ ఆలోచించుకోవాలన్నా, ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిత్రాన్ని నిర్మించేటప్పుడు చిన్న చిత్రాలైనా పెద్ద చిత్రాలైనా పనిచేసేవాళ్ళు ఒకళ్ళే. కానీ దాంట్లో నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకుడు, కళాదర్శకుడు ఇలాంటి వాళ్ళు కొంతమందికి అధికంగా వాళ్ళ వల్లే చిత్రాలు ఆడుతున్నాయి అన్న ఉద్దేశంతో అధిక మొత్తంలో వాళ్ళకి ధనాన్ని చెల్లిస్తూ ఉన్నారు. దానివల్ల వీళ్ళు అనుకున్నట్టు ఇంత ఖర్చు అవుతూ ఉంది.
అలాగే సంవత్సరాలు బట్టి చిత్రాలు నిర్మిస్తూ ఉన్నారు. మాకు 300 కోట్లు అయినాయి, 500 కోట్లు అయినాయి, 800 కోట్లు అయినాయి అని చెప్పుకుంటా ఉన్నారు. వివిధ భాషల్లో ఆ చిత్రాలను అనువాదం చేస్తూ విడుదల చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కూడా డబ్బులు తెచ్చుకుంటానే ఉన్నారు. ఈ సందర్భంగా ఇవి చాలదన్నట్టు అభిమానుల దగ్గర, ప్రజల దగ్గర ప్రభుత్వాల యొక్క అనుమతితోటి 100 రూపాయలది 400, 500 రూపాయలు పెట్టి వాళ్ళ చేత కొనిచ్చి ఆ డబ్బులు కూడా సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇది అన్యాయమా కాదా అని ఒకళ్ళు కూడా ఆలోచించుకోవట్లేదు. మాకు డబ్బులు వస్తే చాలని చెప్పి చిత్ర పరిశ్రమ అనుకుంటున్నాయి. మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము అనుమతి ఇచ్చామని చెప్పనేమో ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కానీ చిత్ర పరిశ్రమ వాడు కానీ ఎవరు కూడా ప్రేక్షకుల గురించి ఆలోచించట్లా, అభిమానుల గురించి ఆలోచించుకోవట్లా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దీన్ని సహకరిస్తున్న ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్టే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారం కోసం వెళ్తున్నారే తప్ప ప్రజల కోసం దీనివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఏమీ లేదు కదా. ఇంకా పరిశ్రమ కుదేలైపోతూ ఉంది. ప్రేక్షకుల్ని చిత్రాలను చూసే విధంగా కాకుండా చిత్రాల మీద విరక్తి కలిగే విధంగా వీళ్ళు అధిక ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల కొంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎక్కువ మంది నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారంటే చాలామంది అడిగిన దానికి సమాధానం ఏంటంటే వచ్చిన ఏ సినిమా అయినా చూడాలనే ప్రేక్షకులు కొంతమంది ఉంటారు, కష్టపడేవాళ్ళు. వాళ్ళకి ఏందంటే ఒకే చిత్రాన్ని 5-6 చిత్రాలు పెట్టే డబ్బులు ఒకే చిత్రాన్ని పెట్టినందువల్ల ఒక చిత్రానికి ఖర్చు పెట్టాం కదా, మళ్ళీ ఆ సినిమాలు ఏం చూద్దాంలే అన్న ఆలోచనతో వాళ్ళు ఆ చిత్రాలు చూడకుండా ఉంటున్నారు. దానివల్ల చిన్న చిత్రాల నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శన చేసే వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. అవును, దాని గురించి ఎవరు గమనించట్లా. మామూలుగా అన్ని ధరలు ఒక రకంగా ఉంటే అన్ని చిత్రాలని జనం ఆదరిస్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు కుటుంబం వెళ్తారండి. ఈరోజు మామూలు ధరలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలతో చిత్రాలను చూసుకొని వస్తారు. నిన్న చనిపోయిన రేవతి గారి కుటుంబం నలుగురు వెళ్ళడానికి 12,000 ఖర్చు పెట్టారంట. అంటే ఇంకొక 11 చిత్రాలు చూడకుండా అయిపోయారు కదా వాళ్ళు. అవునా కదా? మరి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాలా, పరిశ్రమ పెద్దలు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈ ధరలు పెట్టి మేము ఎందుకు చూడాలి, ధరలు తగ్గించినప్పుడే చిత్రాలకు వెళ్తామని వాళ్ళు కనుక అనుకుంటే వీళ్ళు మీకు అందుబాటులో ధరలు తీసుకొస్తారు. మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ రేట్లు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలది ఎంత పొరపాటు ఉందో, చిత్ర పరిశ్రమకి డబ్బులు సంపాదించుకునే ఆలోచనకి ప్రభుత్వాలతో పాటు మీరు కూడా సహకరిస్తున్నారు. అవును, ఇది కూడా ఆలోచించుకోవాలి. ఆ జరిగిన ఉదంతాన్ని ఒకసారి చూసుకొని విడుదలైన రోజు కావచ్చు, తర్వాత మామూలు వారాల్లో అంటే శనివారం, ఆదివారం పండగ రోజుల్లో కాకుండా పిల్లల్ని అర్ధరాత్రి పూట చిత్రాలు తీసుకెళ్లే ఆలోచన కూడా మానుకోండి. ఒకసారి ఆలోచించుకోండి, పిల్లవాళ్ళకి నచ్చ చెప్పుకోండి. ఇలాంటి ఉపద్రవం మీ కుటుంబాల్లో జరగకుండా చూసుకోండి అని చెప్పని అందరికీ మీ ద్వారా వాళ్ళకి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.